వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. సారీ ఫ్రెండ్స్, ఇంతకాలం యూట్యూబ్ అనేది అకౌంట్ని సస్పెండ్ చేయడం వల్ల వీడియోస్ అనేవి చేయలేకపోయాను. ఛానల్ అనేది కూడా ఆల్రెడీ ఉన్న వీడియోస్ కూడా ఎవరికి అవైలబుల్గా లేవు. రీసెంట్గా ఛానల్ మళ్ళీ యాక్టివేట్ అయినది. గుడ్ న్యూస్ టు ఆల్. అందరికీ విషయం అనేది షేర్ చేయండి. అందరికీ ఛానల్ యాక్టివేట్ అయిందని తెలిస్తే వీడియోస్ అనేవి చూస్తారు. మ్యాక్సిమం ఇక్కడ నుండి పెట్టిన వీడియోస్ అనేవి కుదిరినప్పుడు వల్ల వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఎప్పుడైనా ఇన్ కేసు ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి వీడియోస్ అనేవి పెట్టగానే మ్యాక్సిమం మీకు చాయిస్ ఉన్నంత వరకు ట్యూబ్మేట్ కానీ ఏదైనా వాడి సాఫ్ట్వేర్ యాప్ మీరు యూజ్ చేసుకునే దాని ద్వారా యూట్యూబ్ వీడియోస్ అనేవి డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఓకే, డిసెంబర్ మంత్ కరెంట్ అఫైర్స్ అనేవి ఆల్రెడీ చేశాను, బట్ పార్ట్ 1 చేశాను. డిసెంబర్ కరెంట్ అఫైర్స్ పార్ట్ 1 వీడియో చేసినప్పుడు నుండి యూట్యూబ్ ఛానల్ యాక్టివేట్లో లేదు కాబట్టి పార్ట్ 2 అనేది చూద్దాం. వీడియో అనేది ఎగ్జాక్ట్గా ఏ బిట్స్ అనేవి కవర్ అయినాయో నాకు ఐడియా లేదు. అప్పటి నుండి నేను చేయడం మానేశాను కాబట్టి కాస్త డిసెంబర్ వీడియో అనేది అటు ఇటుగా ఉంటుంది. నెక్స్ట్ జనవరి నుండి మళ్ళీ 3 పార్ట్స్, జనవరి, నెక్స్ట్ ఫిబ్రవరి, అలాగే యూనియన్ బడ్జెట్ మీద కూడా వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను. ఓకే, ప్రెసెంట్ డిసెంబర్ పార్ట్ 2 అనేది చూద్దాం. ఓకే, ఇండియా ఏషియన్ సెట్ ఏ టార్గెట్ ఆఫ్ 100 బిలియన్ ట్రేడ్ టు బి అచీవ్డ్ బై 2020. ఇండియా ఏషియన్, ఏషియన్ అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అనేది ఏషియన్ అనేది ఉంది కదా. ఏషియన్, ఇండియా కూడా టార్గెట్ పెట్టుకున్నాయి అచీవ్ చేయడానికి 100 బిలియన్ ట్రేడ్ అనేది. 100 బిలియన్ బిజినెస్ అనేది చేయాలని టార్గెట్ పెట్టుకున్నాయి ఇండియా ఏషియన్ కంట్రీ. టార్గెట్ వచ్చి 2020 కల్లా చేయాలని టార్గెట్ పెట్టుకున్నాయి అనమాట. నెక్స్ట్ సోలార్ బ్యాటరీ స్టేషన్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ సెంటర్ వాజ్ ఇనాగరేటెడ్ ఎట్ బిందకాతా తెగ్పుకూరి విలేజ్ ఇన్ దిబ్రాంగ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ అస్సాం. అస్సాంలోని దిబ్రాంగ్ డిస్ట్రిక్ట్ లో సోలార్ బ్యాటరీ స్టేషన్ అనేది లాంచ్ చేయాలని ఇనాగ్రేషన్ అనేది చేశారనమాట. ఓకే, డిస్ట్రిక్ట్ గుర్తుపెట్టుకుని దిబ్రాంగ్ డిస్ట్రిక్ట్ అండ్ అస్సాంలో సోలార్ బ్యాటరీ స్టేషన్ అనేది ఇనాగ్రేషన్ చేశారు. Next, the Union Home Minister has cancelled renewal of Foreign Contribution Regulation Act. Okay, FCRA full form ఏంటంటే Foreign Contribution Regulation Act, license of Greenpeace India and 2 NGOs run by the Test the Set Land. NGOs అంటే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అనేవి 2 లైసెన్స్ అనేవి క్యాన్సిల్ చేసింది అనమాట హోమ్ మినిస్ట్రీ. ఈ 2 రన్ చేసేది ఎవరంటే టెస్టా సెట్వలాండ్. ఓకే, వీళ్ళు రన్ చేసే 2 ఎన్జిఓస్ అనేవి నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అనే లైసెన్స్ అనేవి హోమ్ మినిస్టర్ క్యాన్సిల్ చేశారు, హోమ్ మినిస్ట్రీ క్యాన్సిల్ చేసింది. ఓకే, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో 6 స్మార్ట్ సిటీస్ అనేవి డెవలప్ చేయడానికి చూస్తున్నారు. ఓకే, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో 6 స్మార్ట్ సిటీస్. ఆ 6 స్మార్ట్ సిటీస్ అనేవి ఏంటనేది చూద్దాం. ఓకే, ఏలూరు, నెల్లూరు, ఒంగోలు, అనంతపూర్, కర్నూలు అండ్ శ్రీకాకుళం. ఓకే, ఏలూరు, నెల్లూరు, ఒంగోలు, అనంతపురం అండ్ కర్నూలు అండ్ శ్రీకాకుళం. ఈ 6 స్టేట్స్, ఈ 6 విలేజ్ డిస్ట్రిక్ట్స్ అనేవి కూడా ఆంధ్రప్రదేశ్ లో స్మార్ట్ సిటీస్ గా డెవలప్ చేయడానికి అని చూస్తున్నారు అన్నమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఏలూరు, నెల్లూరు, ఒంగోలు, అనంతపురం, కర్నూలు అండ్ శ్రీకాకుళం. నెక్స్ట్ పిఎం నరేంద్ర మోడీ ర్యాంక్స్ 9th అమాంగ్ ద వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ పీపుల్స్ లిస్ట్ ఇన్ ఫోర్బ్స్. ఫోర్బ్స్ అనేది లిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది కదా ఎవ్రీ ఇయర్. ఫేమస్ పర్సన్స్ కానీ అలాగే బెస్ట్ కంపెనీస్ కానీ అలా ఆ లిస్ట్ లో పవర్ఫుల్ పర్సన్స్ లిస్ట్ లో నరేంద్ర మోడీ ర్యాంక్ వచ్చి 9th అనమాట. ఓకే, మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి ర్యాంక్ వచ్చి 9th ర్యాంక్ వచ్చింది ఫోర్బ్స్ లిస్ట్ లో. అలాగే ఫస్ట్ ర్యాంక్ ఎవరికి వచ్చిందంటే పుతిన్ టాప్స్ అండ్ డొనాల్డ్ ట్రంప్ సెకండ్. రష్యా యొక్క ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ అనే ఆయనకి నెంబర్ 1 ర్యాంక్, అలాగే డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ కి నెంబర్ 2 ర్యాంక్, అలాగే ముఖేష్ అంబానీ 38 అండ్ సత్యా నాదెల్లా వచ్చి 51 ర్యాంక్స్ అనేవి వచ్చినాయి. నెక్స్ట్ ద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ on imposed on an interim nationwide ban on use of glass-coated manja for flying kites as the sharp string poses a dangerous to humans and animals and birds. గాలిపటాల కైట్స్ అనేవి ఎగరేసడానికి దారం అనేది ఉంటుంది కదా, మాంజా అంటారు. హైదరాబాద్ సైడ్ వాళ్ళకి ఎక్కువ ఐడియా ఉంటుంది. ఈ మాంజా అనేది తయారు చేయడానికి గ్లాస్ అద్దం పెంకులతో చేస్తారన్నమాట. దారం ఎగరేసేటప్పుడు పశువులు, పావురాలు లాంటివన్నీ కూడా దారం తెగి చాలా మంది పశువులు కూడా చనిపోతున్నాయి. మనుషులకు కూడా అది డేంజరస్ అని చెప్పి దీన్ని బ్యాన్ చేశారన్నమాట నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారు. ఓకే, మాంజా కైట్స్ ఎగరేయడానికి ఉపయోగించే దారాన్ని మాంజా అంటారు. నెక్స్ట్ కొచ్చి టు గెట్స్ ఇండియాస్ ఫస్ట్ ట్రాన్స్జెండర్ స్కూల్. ఇండియాలో ఫస్ట్ ట్రాన్స్జెండర్ స్కూల్ ఎక్కడ లాంచ్ చేశారంటే కొచ్చి, కేరళ. ఓకే, కొచ్చి, కేరళలో ఇండియాస్ ఫస్ట్ ట్రాన్స్జెండర్ స్కూల్ లాంచ్ చేశారు. నెక్స్ట్ అంత్యోదయ ఎక్స్ప్రెస్. అంత్యోదయ ఎక్స్ప్రెస్ is the new modern superfast train for unreserved passengers. అన్రిజర్వ్ ప్యాసింజర్స్ కోసం సూపర్ ఫాస్ట్ ట్రైన్ అనేది లాంచ్ చేశారు. దాని యొక్క నేమ్ ఏంటంటే అంత్యోదయ ఎక్స్ప్రెస్. సమ్ ఇంపార్టెంట్ ఎక్స్ప్రెసెస్ లాంచ్ చేసినవి అనేవి చూద్దాం. రీసెంట్ గా న్యూస్ లో వచ్చిన ఎక్స్ప్రెసెస్ అనేవి హంసఫర్ అనే ఎక్స్ప్రెస్ అనేది లాంచ్ చేశారు. ఓకే, హంసఫర్ ఎక్స్ప్రెస్ వచ్చి ఏంటంటే ఫుల్లీ
ఎయిర్ కండిషన్ సర్వీస్. ఓకే, ఫుల్ ట్రైన్ మొత్తం ఏసీ ఉంటుంది అనమాట. సో ఓకే, హంసఫర్ అనేది ఫుల్లీ ఎయిర్ కండిషన్ సర్వీస్. అలాగే తేజోస్ అనేది వైఫై విత్ 130 కిలోమీటర్ స్పీడ్. సో ట్రైన్ అనేది బాగా స్పీడ్ గా 130 కిలోమీటర్ తో ఉంటుంది. అలాగే ట్రైన్ లో వైఫై అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు అనమాట. ఆ ట్రైన్ నేమ్ వచ్చి తేజోస్. నెక్స్ట్ ఉదయ్. సో ఉదయ్ అనేది ఏంటంటే డబల్ డెక్కర్ ట్రైన్. సో ఓకే, ఉదయ్ అనేది డబల్ డెక్కర్ ట్రైన్. నెక్స్ట్ స్మార్ట్ అంటే హై క్యారింగ్ కెపాసిటీ. సో ఎక్కువ క్యారీ చేయడానికి, గూడ్స్ అంటే అలాంటివి క్యారీ చేయడానికి హై క్యారీ కెపాసిటీ ట్రైన్ వచ్చి స్మార్ట్. అలాగే అంత్యోదయ, అప్పుడు చూసాం కదా, సూపర్ ఫాస్ట్ అన్రిజర్వ్ రిజర్వేషన్ లేకుండా సూపర్ ఫాస్ట్ ట్రైన్ అనమాట అంత్యోదయ అనేది. అలాగే దీన దయాల్ అనేది కూడా అన్రిజర్వ్డ్ కోచెస్. సో నెక్స్ట్ షేరీ పంజాబీ ఎక్స్ప్రెస్. సో ఈ షేరీ పంజాబీ ఎక్స్ప్రెస్ ఏంటంటే సీసీటీవీ సర్వేలెన్స్ ఉంటుంది మొత్తం ట్రైన్ అంతా కూడా. సో మీరు కొన్ని ఏరియాస్ చూసినట్లయితే సీసీ కెమెరాస్ ఉంటాయి. సో మొత్తం ఏరియా అంతా సీసీటీవీ సర్వేలెన్స్ అని చెప్పి వింటా ఉంటాం కదా. సో అలాగే ట్రైన్ మొత్తం కూడా సీసీటీవీ సర్వేలెన్స్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, షేరీ పంజాబీ ఎక్స్ప్రెస్ లో. నెక్స్ట్ గతిమాన్ ఎక్స్ప్రెస్. సో గతిమాన్ ఎక్స్ప్రెస్ అనేది ఇప్పటిదాకా ఇండియాలో ఫాస్టెస్ట్ ట్రైన్ అనమాట. 160 కిలోమీటర్ స్పీడ్ తో వెళ్తుంది. ఓకే, గతిమాన్ ఎక్స్ప్రెస్ ద ఫాస్టెస్ట్ ట్రైన్. నెక్స్ట్ అలాగే టైగర్ ఎక్స్ప్రెస్ వచ్చి సెమీ లగ్జరీ ట్రైన్ ఫర్ టైగర్ అవేర్నెస్. సో టైగర్ అవేర్నెస్ కోసం ఈ ట్రైన్ అనేది లాంచ్ చేశారు. ఓకే, సెమీ లగ్జరీ ట్రైన్ టైగర్ ఎక్స్ప్రెస్ అనేది. నెక్స్ట్ అలాగే చంపారన్ సత్యాగ్రహ. సో సత్యాగ్రహ ఇది సెంచరీ మూవ్మెంట్ కి గుర్తుగా ఈ ట్రైన్ అనేది చంపారన్ సత్యాగ్రహ లాంచ్ చేశారు. అలాగే నెక్స్ట్ భారత్ దర్శన్. సో భారత్ దర్శన్ ట్రైన్ అనేది ఏంటంటే పిలిగ్రిమ్ స్పాట్స్ ఉంటాయి కదా, తిరుపతి, కాశీ ఇలాంటివన్నీ కూడా కవర్ చేస్తూ ఒక ట్రైన్ అనేది ఉంటుంది అనమాట. సో పిలిగ్రిమ్స్ కోసం. సో ఆ ట్రైన్ వచ్చి భారత్ దర్శన్. సో ఇండియాలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ కూడా, పిలిగ్రిమ్ స్పాట్స్ అన్ని కూడా కవర్ చేస్తుంది ట్రైన్. నెక్స్ట్ స్టూడెంట్స్ టు షో ఆధార్ కార్డ్ టు ఐడెంటిటీ ప్రూఫ్ ఇన్ జేఈ ఎగ్జామ్స్. సో జేఈ ఎగ్జామ్స్ లో ఐడి ప్రూఫ్ గా ఆధార్ కార్డ్ ని చూపించాల్సి వస్తుంది అనమాట. సో ఆధార్ కార్డ్ అనేది మ్యాండేటరీ చేస్తున్నారు. సో చాలా సర్వీస్ కి. సో 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. అలాగే జేఈ ఎగ్జామ్ కి ఆధార్ కార్డ్ అనేది ఐడెంటిటీ కార్డ్ గా చూపించాల్సి ఉంటుంది. నెక్స్ట్ అమెజాన్ అన్విల్స్ ప్రైమ్ వీడియో సర్వీస్ ఇన్ ఇండియా. సో అమెజాన్ అనే ఈ కామర్స్ సైట్ అనేది తెలుసు కదా. సో ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇవన్నీ కూడా ఆన్లైన్ లో మనం ఏమన్నా పర్చేజ్ చేయడానికి యూస్ చేస్తూ ఉంటాం. మాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది అమెజాన్ గురించి. సో రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ అనే సర్వీస్ కూడా లాంచ్ చేసింది. సో 30 days ఫ్రీ ట్రయల్ తో. సో ఈ అమెజాన్ లో ప్రైమ్ సర్వీస్ ఏంటంటే, సో డ్రోన్స్ ద్వారా చాలా స్పీడ్ గా డెలివరీ అనేది చేస్తారు. 1 day లో మాక్సిమం మనకి ప్రొడక్ట్స్ అనేవి డెలివరీ చేయడానికి డ్రోన్ ద్వారా ప్రైమ్ సర్వీస్ అనేది లాంచ్ చేశారు. సో అలాగే ఇప్పుడు ఏం కొత్తగా లాంచ్ చేసింది ఏంటంటే ప్రైమ్ వీడియో. సో ప్రైమ్ వీడియో అనేది మీకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే అందులో న్యూ మూవీస్ అనేవి, వీడియోస్ అనేవి చూడడానికి ఉంటుంది. సో న్యూ మూవీస్ కానీ, వీడియోస్ అనేవి కానీ ఈ అమెజాన్ ప్రైమ్ సర్వీస్ ద్వారా మనం చూడొచ్చు అనమాట. నెక్స్ట్ 7th ఎడిషన్ ఆఫ్ ఇండియా మాల్దీవ్స్ బయలేటరల్ ఎక్సర్సైజ్ 2016 బిగిన్ ఎట్ మాల్దీవ్స్. సో మాల్దీవ్స్ లో రీసెంట్ గా ఎక్సర్సైజ్ అనేది లాంచ్ చేశారు. సో ఏక వీరన్. సో ఇది ఎవరెవరికి మధ్య జరుగుతుంది? ఇండియా మాల్దీవ్స్. సో ఎక్సర్సైజెస్ అనేవి నేవీ ఎక్సర్సైజ్, ఆర్మీ ఇలాంటివన్నీ కూడా ఇంపార్టెంట్. ఓకే, సో ప్రజెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇండియా మాల్దీవ్ కి మధ్యలో ఎక్సర్సైజ్ మాల్దీవ్ లో జరుగుతుంది. సో దీని యొక్క నేమ్ వచ్చి ఏకవీరన్. నెక్స్ట్ పాకిస్తాన్ ఆర్మీ హ్యాస్ సక్సెస్ఫుల్లీ టెస్టిఫైడ్ అండ్ ఎన్హాన్స్డ్ వర్షన్ ఆఫ్ ఇండిజినస్లీ డిజైన్ ద బాబూర్ క్రూజ్ మిసైల్. సో పాకిస్తాన్ లాంచ్ చేసిన మిసైల్ నేమ్ వచ్చి బాబూర్. గుర్తుపెట్టుకోండి, పాకిస్తాన్ బాబూర్. నెక్స్ట్ ద అస్సాం గవర్నమెంట్ హ్యాస్ initiated a project to make the river island Majuli as the first ever carbon neutral district in India. So first ever carbon neutral district in India ఏంటంటే ఐలాండ్ ఆఫ్ మజూలీ. ఓకే, సో ఐలాండ్ మజూలీ అస్సాం స్టేట్ లో ఉన్న ఐలాండ్ మజూలీ వచ్చి కార్బన్ న్యూట్రల్ డిస్ట్రిక్ట్ ఇన్ ఇండియా. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ బిట్. కార్బన్ న్యూట్రల్ డిస్ట్రిక్ట్ ఇన్ ఇండియా వచ్చి ఐలాండ్ మజూలీ ఇన్ అస్సాం. నెక్స్ట్ పివి సింధు ఓన్ ద మోస్ట్ ఇంప్రూవ్డ్ ప్లేయర్ అవార్డ్ ఎట్ ద బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్స్ యాన్యువల్ ఫంక్షన్ హెల్డ్ ఇన్ దుబాయ్. సో వరల్డ్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ అవార్డ్స్ దుబాయ్ లో జరిగింది. అక్కడ పివి సింధుకి అవార్డు ఇచ్చారు. అవార్డు నేమ్ ఏంటంటే మోస్ట్ ఇంప్రూవ్డ్ ప్లేయర్ అవార్డు. ఓకే, మోస్ట్ ఇంప్రూవ్డ్ ప్లేయర్ అవార్డు వచ్చి వరల్డ్ ఫెడరేషన్ దుబాయ్ లో జరిగిన ఫంక్షన్ లో పివి సింధుకి ఇచ్చారు. నెక్స్ట్ ఇండియా ఈస్ గోయింగ్ టు కంట్రిబ్యూట్ 5 lakh టు ద యునైటెడ్ నేషన్స్ సెంట్రల్ ఎమర్జెన్సీ ఫండ్ ఫర్ ద ఇయర్ 2016-17. ఓకే, సో ఇండియా కాంట్రిబ్యూట్ చేసిన అమౌంట్ ఎంత? $5 lakh. ఓకే, సో $5 lakh అనేది కూడా కంట్రిబ్యూట్ చేసింది ఇండియా యునైటెడ్ నేషన్ సెంట్రల్ ఎమర్జెన్సీ ఫండ్ కి. ఓకే, యునైటెడ్ నేషన్ సెంట్రల్ ఎమర్జెన్సీ ఫండ్, సిఆర్ఎఫ్, సెంట్రల్ ఎమర్జెన్సీ రిలీఫ్ ఫండ్. నెక్స్ట్ డిజిటల్ పేమెంట్ ప్లాట్ఫామ్ పేటిఎం. సో పేటిఎం అనేది మీకు అందరికి ఐడియా ఉంటుంది, చాలా మంది యూస్ చేస్తూ ఉంటారు. సో రీఛార్జ్ చేయడానికి కానీ, టికెట్స్ బుక్ చేసుకోవడానికి కానీ చాలా ఫీచర్స్ అనేవి పేటిఎం లో ఉంటాయి. హ్యాస్ పార్ట్నర్డ్ విత్ ద మేజర్
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. సో పేటిఎం వ్యాలెట్ అనేది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాతో టైప్ పెట్టుకుంది పార్ట్నర్షిప్. దేనికంటే టోల్ ఫ్రీ అనేది ఆన్లైన్ లో పే చేయడానికి అనమాట. సో టోల్ గేట్స్ దగ్గర ఫీజు చెల్లించడానికి నోట్స్ బ్యాన్ తర్వాత డిమానిటైజేషన్ తర్వాత బాగా ఇబ్బంది కలిగింది కదా. సో ఈ క్యాష్లెస్ పేమెంట్ ని పేటిఎం ద్వారా టోల్ ప్లాజాల దగ్గర మనం పే చేయొచ్చు అనమాట. సో దానికోసం పేటిఎం అండ్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఈ రెండు కూడా పార్ట్నర్షిప్ అనేవి పెట్టుకున్నాయి. నెక్స్ట్ నితిన్ గడ్కరీ, ది యూనియన్ మినిస్ట్రీ ఫర్ రోడ్ ట్రాన్స్పోర్ట్, హైవేస్ అండ్ షిప్పింగ్ laid the foundation stone for the 17 road projects cost of 1152 crore during the two functions held at the జిబ్రామ్ అండ్ ఇంపాల్ మణిపూర్. సో మణిపూర్ లో జరిగిన ఫంక్షన్ లో నితిన్ గడ్కరీ, సో ఈయన ఎవరంటే ది యూనియన్ మినిస్టర్ ఫర్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్, హైవే అండ్ షిప్పింగ్. సో రోడ్ ట్రాన్స్పోర్ట్, హైవే అండ్ షిప్పింగ్ మినిస్టర్ వచ్చి నితిన్ గడ్కరీ. ఈయన 17 కొత్త రోడ్ ప్రాజెక్ట్స్ కి ఫౌండేషన్ స్టోన్ అనేది వేశారు. సో కాస్ట్ వచ్చి 1152 crores. నెక్స్ట్ ద 9th edition of exercise of Indra Navy, an annual military exercise between Indian Navy and Russian Navy. సో ఇండియాకి రష్యాకి మధ్య జరిగిన ఎక్సర్సైజ్ నేమ్ వచ్చి ఇంద్రా. ఓకే, సో ఇంద్రా ఇది నేవీ ఎక్సర్సైజ్ అనమాట. ఇండియాకి రష్యాకి మధ్య జరిగింది ఇంద్రా. సో ఇందాక చూసాం కదా ఇండియాకి మాల్దీవ్ కి జరిగింది వచ్చి ఏకవీరన్. సో ఇండియా మాల్దీవ్స్ ఏకవీరన్, అలాగే ఇండియా రష్యా ఇంద్రా. సో నెక్స్ట్ టాటా సన్స్ ఇంటీరియం చైర్మన్ రతన్ టాటా was presented with the prestigious Global Agricultural Leadership Award 2016 of the Indian Council of Food and Agriculture. సో టాటా సన్స్ యొక్క చైర్మన్ ఉన్నారు కదా రతన్ టాటా, ఈయనకి అవార్డు ఇచ్చారనమాట, గ్లోబల్ అగ్రికల్చర్ లీడర్షిప్ అవార్డు. ఓకే, సో గ్లోబల్ అగ్రికల్చర్ లీడర్షిప్ అవార్డు వచ్చింది ఎవరికంటే రతన్ టాటా. చైనా హ్యాస్ సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ ఫిగన్ 4 శాటిలైట్. సో ఫిగన్ 4 శాటిలైట్ అనేది చైనా లాంచ్ చేసింది. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ న్యూ జనరేషన్ వెదర్ శాటిలైట్ ఇంటూ జియో స్టేషనరీ ఆర్బిట్. సో ఇది ఫస్ట్ వెదర్ శాటిలైట్ అనమాట న్యూ జనరేషన్ లో. ఓకే, చైనా లాంచ్ చేసిన శాటిలైట్ నేమ్ వచ్చి ఫన్గన్ 4. నెక్స్ట్ జిమ్నాస్టిక్స్ దీపా కర్మార్కర్ కోచ్ బిశ్వేశ్వర్ ఈజ్ గోయింగ్ టు కోఆథర్ హెర్ మెమోరియల్ టైటిల్ దీపా కర్మార్కర్ ద స్మాల్ వండర్. సో దీపా కర్మార్కర్ ఒలింపిక్స్ లో 4th ప్లేస్ వచ్చింది కదా. సో ఈమె యొక్క కోచ్ నేమ్ వచ్చి బిశ్వేశ్వర్. సో ఈయన బుక్ అనేది కోఆథర్ చేస్తున్నాడు. సో బుక్ నేమ్ వచ్చి దీపా కర్మార్కర్ ద స్మాల్ వండర్. నెక్స్ట్ ద కోయంబత్తూర్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ తమిళనాడు. ద కోయంబత్తూర్ City Municipal Corporation in Tamil Nadu has been selected for the Digital India Silver Award instituted by the Union Ministry of Electronics and Information Technology. సో కోయంబత్తూర్ మున్సిపాలిటీకి సిల్వర్ అవార్డు అనేది వచ్చింది. సో కోయంబత్తూర్ మున్సిపాలిటీ అనేది తమిళనాడు స్టేట్ లో ఉంది. ఓకే, సో కోయంబత్తూర్ మున్సిపాలిటీకి సిల్వర్ అవార్డు వచ్చింది. దేనికంటే డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ కింద అనమాట. సో ఇచ్చింది ఎవరంటే యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. నెక్స్ట్ ఇండియా బికమ్స్ వరల్డ్ 4th లార్జెస్ట్ డిఫెన్స్ స్పెండర్. సో డిఫెన్స్ కోసం ఎక్కువ అమౌంట్ ఖర్చు పెట్టి దాంట్లో వరల్డ్ లో ఇండియా అనేది 4th ప్లేస్ లో ఉందన్నమాట. సో ఫస్ట్ ప్లేస్ ఎవరంటే యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, నెక్స్ట్ చైనా, నెక్స్ట్ యునైటెడ్ కింగ్డమ్ అండ్ 4th ప్లేస్ వచ్చి ఇండియా. ఓకే, యుఎస్, చైనా, యూకే అండ్ ఇండియా. నెక్స్ట్ యాండీ ముర్రీ అండ్ యాంగ్యులా కార్బర్ వర్ ద నేమ్ ఆఫ్ ITF వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ ద 2016. సో ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ 2016 గాను ఎవరి నేమ్స్ ని అనౌన్స్ చేసిందంటే యాండీ ముర్రీ బ్రిటన్ ప్లేయర్ అండ్ యాంగ్యులా కార్బర్. నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ లాంచ్ ఇండియాస్ ఫస్ట్ సైబర్ సెక్యూరిటీ ఎంగేజ్మెంట్ సెంటర్ ఇన్ న్యూఢిల్లీ. సో మైక్రోసాఫ్ట్ అనేది లాంచ్ చేసింది, గుర్తుపెట్టుకుని ఎవరు లాంచ్ చేస్తారంటే మైక్రోసాఫ్ట్ లాంచ్ చేసింది ఇండియాస్ ఫస్ట్ సైబర్ సెక్యూరిటీ ఎంగేజ్మెంట్ సెంటర్. ఇండియాస్ ఫస్ట్ సైబర్ సెక్యూరిటీ ఎంగేజ్మెంట్ సెంటర్ ఎక్కడ లాంచ్ చేశారు? న్యూఢిల్లీలో. ఎవరు లాంచ్ చేశారు? మైక్రోసాఫ్ట్. పంజాబ్ గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ ద కంట్రీస్ ఫస్ట్ అంబిషియస్ బస్ ప్రాజెక్ట్ at the Harik wetland near అమృత్సర్. సో అమృత్సర్ పంజాబ్ లో పంజాబ్ గవర్నమెంట్ స్టేట్ అనేది లాంచ్ చేసింది కంట్రీస్ ఫస్ట్ అంబిషియస్ బస్ ప్రాజెక్ట్. ఓకే, సో ఫస్ట్ అంబిషియస్ బస్ ప్రాజెక్ట్ వచ్చి లాంచ్ చేసింది ఎక్కడంటే అమృత్సర్ పంజాబ్. నెక్స్ట్ యూనియన్ గవర్నమెంట్ లాంచెస్ ద లక్కీ గ్రాహక్ యోజన డిజిధన్ వ్యాపార యోజన టు ప్రమోట్ డిజిటల్ పేమెంట్స్. లక్కీ గ్రాహక్ యోజన డిజిధన్ వ్యాపార యోజన. సో ఆఫ్టర్ డిమానిటైజేషన్ అనే తర్వాత నోట్స్ బ్యాన్ తర్వాత చాలా వరకు నోట్స్ అనేవి మన ఇండియాలో కొరత వచ్చింది కదా. సో దీనికోసం డిజిటల్ పేమెంట్స్ అనేవి ప్రమోట్ చేయాలని చెప్పి ఈ స్కీమ్స్ అనేవి లాంచ్ చేశారన్నమాట. సో క్యాష్లెస్ ప్రమోషన్స్ కోసం లక్కీ గ్రాహక్ యోజన, డిజిధన్ వ్యాపార యోజన. సో ఆన్లైన్ లో ట్రాన్సాక్షన్ చేసే బిజినెస్ పర్సన్స్ కానీ వాళ్ళకి క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కానీ సమ్ ప్రైజెస్ కానీ అనౌన్స్ చేశారనమాట గవర్నమెంట్ వాళ్ళు. సో ఆ స్కీమ్స్ ఇవి అనమాట. ఓకే, లక్కీ గ్రాహక్ యోజన, డిజిధన్ వ్యాపార యోజన.
నెక్స్ట్ ఇండియాస్ లార్జెస్ట్ ఇండోర్ స్పోర్ట్స్ విల్ కమ్ అప్ ఇన్ న్యూ ఏరియా కోల్కతా వెస్ట్ బెంగాల్. సో ఓపెన్ స్టేడియం ఇండియాలో లార్జెస్ట్ ఎక్కడ రీసెంట్ గా లాంచ్ చేశారంటే కోల్కతా వెస్ట్ బెంగాల్. ఓకే, సో కోల్కతా వెస్ట్ బెంగాల్లో లాంచ్ చేశారు ఇండియాస్ లార్జెస్ట్ ఇండోర్ స్పోర్ట్స్. ఓకే, సో ఇండోర్ అవుట్డోర్ స్పోర్ట్స్. సో ఇండోర్ స్పోర్ట్స్ ఇండోర్ గేమ్స్ ఆడడానికి పెద్ద స్టేడియం అనేది కోల్కతా వెస్ట్ బెంగాల్లో లాంచ్ చేశారు. నెక్స్ట్ ఇండియన్ యాక్ట్రెస్ ప్రియాంక చోప్రా వాస్ అపాయింటెడ్ యాజ్ ద యూనిసెఫ్ గ్లోబల్ గుడ్ విల్ అంబాసిడర్. సో యూనిసెఫ్ గ్లోబల్ అంబాసిడర్ గా ఎవరిని అపాయింట్ చేశారంటే ఇండియన్ యాక్ట్రెస్ ప్రియాంక చోప్రా. సో బాలీవుడ్ ఫేమస్ యాక్టర్ ప్రియాంక చోప్రా. ఓకే, సో ఈమెని యూనిసెఫ్ గ్లోబల్ గుడ్ విల్ అంబాసిడర్ గా అపాయింట్ చేశారనమాట. సో యూనిసెఫ్ అబ్రివేషన్ తెలుసు కదా, యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జింగ్ ఫండ్. ఓకే, యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జింగ్ ఫండ్. సో దీనికి గ్లోబల్ గుడ్ విల్ అంబాసిడర్ గా అపాయింట్ చేసిన యాక్టర్స్ ఎవరు? ప్రియాంక చోప్రా. నెక్స్ట్ వైలా దెస్పాండ్ బికమ్స్ ద ఫస్ట్ కెనడియన్ ఉమెన్ టు అపియర్ ఆన్ ద బ్యాంక్ నోట్. సో బ్యాంక్ నోట్ మీద అపియర్ అయిన ఫస్ట్ కెనడియన్ ఉమెన్ ఎవరంటే వీలా దెస్మాండ్. ఓకే, సో వీలా దెస్మాండ్ ఇస్ ద ఫస్ట్ కెనడియన్ ఉమెన్ టు అపియర్ ఇన్ ద బ్యాంక్ నోట్. నెక్స్ట్ 5th ఇండియా అరబ్ పార్ట్నర్షిప్ కాన్ఫరెన్స్ హెల్డ్ ఇన్ మస్కట్, ఒమన్. సో ఇండియా అరబ్ పార్ట్నర్షిప్ ఎక్కడ జరిగిందంటే మస్కట్, ఒమన్. నెక్స్ట్ పాల్ జెంటిలోనా ఇస్ ద నేమ్డ్ ఇటలీ న్యూ ప్రైమ్ మినిస్టర్. ఓకే, సో ఇటలీ న్యూ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? పాల్ జెంటిలోని. నెక్స్ట్ ఫార్మర్ పోర్చుగీస్ ప్రైమ్ మినిస్టర్ అటోనిస్ గ్యూటెరిస్ వాస్ స్వార్న్ యాజ్ ద 19th యునైటెడ్ సెక్రటరీ జనరల్. యుఎన్ సెక్రటరీ జనరల్ గా అపాయింట్ అయింది ఎవరంటే ఏ కంట్రీకి చెందిన? పోర్చుగీస్ కంట్రీకి చెందిన. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, పోర్చుగీస్ కంట్రీకి చెందిన అటోనియా గుటెరిస్ వాజ్ ద 9th యుఎన్ సెక్రటరీ జనరల్. వడాఫోన్ లాంచెస్ ద ఈ వ్యాలెట్ ఎం పైసా. సో ఈ వ్యాలెట్ లో ఎం పైసా అనేది లాంచ్ చేసింది ఎవరంటే వడాఫోన్. సో ఎం పైసా ఎవరికి రిలేటెడ్ అంటే వడాఫోన్ కంపెనీకి రిలేటెడ్ అనమాట ఈ వ్యాలెట్ అనేది. ఓకే, ఎం పైసా. సో పేటిఎం, ఫ్రీచార్జ్ ఇలాంటి వ్యాలెట్స్ ఉంటాయి కదా, సో అలాగే ఎం పైసా అనే వ్యాలెట్ వచ్చి వడాఫోన్ వ్యాలెట్ అనమాట. నెక్స్ట్ హర్యానా స్టేట్ బికమ్స్ ద ఫస్ట్ స్టేట్ టు లాంచ్ మహిళా పోలీస్ వాలంటీర్ ఇనిషియేటివ్. సో మహిళా పోలీస్ వాలంటీర్ ఇనిషియేటివ్ ఫస్ట్ టైం లాంచ్ చేసిన స్టేట్ ఏదంటే హర్యానా స్టేట్. ఓకే, సో హర్యానా బికమ్స్ ద ఫస్ట్ స్టేట్ టు లాంచ్ మహిళా పోలీస్ వాలంటీర్. నెక్స్ట్ అక్షయ్ కుమార్ కాలే ఎలక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ 19th అఖిల భారత మరాఠీ సాహిత్య సమ్మేళన్. సో 19th అఖిల భారత మరాఠీ సాహిత్య సమ్మేళనానికి ప్రెసిడెంట్ గా అపాయింట్ అయింది ఎవరంటే అక్షయ్ కుమార్ కాలే. ఓకే, సో అక్షయ్ కుమార్ కాలే. సో బాలీవుడ్ యాక్టర్స్ ఫేమస్ యాక్టర్ ఉన్నాడు కదా, ఆయన నేమ్ గుర్తుపెట్టుకోండి. ఒక అక్షయ్ కుమార్ కాలే ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ అఖిల భారత మరాఠీ సాహిత్య సమ్మేళన్. నెక్స్ట్ ముంబై బేస్డ్ సివిల్ ఇంజనీర్ ఇక్బాల్ సయ్యద్. సో ముంబైకి చెందిన ఇంజనీర్ అనమాట ఇక్బాల్ సయ్యద్. హీఈస్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ ఏ మెడల్ అట్ మిస్టర్ ఒలింపిక్ ఏషియా 2016 క్లాసిక్ బాడీ బిల్డింగ్ కేటగిరీ. సో బాడీ బిల్డింగ్ లో ఏషియా 2016 గా ముంబైకి చెందిన ఇంజనీర్ ఇక్బాల్ సయ్యద్ అని ఆయన ఫస్ట్ ప్రైజ్ విన్ అయ్యాడు. నెక్స్ట్ సుప్రీం కోర్ట్స్ బ్యాన్స్ లిక్వర్ షాప్స్ ఆన్ నేషనల్ స్టేట్ హైవే అక్రాస్ ఇండియా. సో హైవేస్ మీద, నేషనల్ హైవే కానీ స్టేట్ హైవే మీద కానీ హైవేస్ మీద లిక్కర్ షాప్స్ అనేవి ఉండకూడదని చెప్పి సుప్రీంకోర్టు వాటిని బ్యాన్ చేసింది. హైవేస్ మీద ఉండకూడదని చెప్పి. నెక్స్ట్ గవర్నమెంట్ టు లాంచ్ హెల్ప్ లైన్ నెంబర్ 144 ఫర్ డిజిటల్ పేమెంట్ సపోర్ట్. సో డిజిటల్ పేమెంట్ సపోర్ట్స్ కోసం హెల్ప్ లైన్ నెంబర్ వచ్చి 144. ఓకే, సో 14444 is the helpline number for digital payment support. Next, Madhya Pradesh government has launched the 5 months long Narmada Seva Yatra. So Narmada Seva Yatra to turn the Narmada river pollution free. So Narmada river యొక్క పొల్యూషన్ తొలగించడానికి కోసం గవర్నమెంట్ లాంచ్ చేసిన మూవ్మెంట్ పేరు ఏంటంటే నర్మదా సేవా యాత్ర ఫర్ ద నర్మదా రివర్ పొల్యూషన్ ఫ్రీ. ఏ స్టేట్ గవర్నమెంట్ లాంచ్ చేసింది? మధ్యప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్. నెక్స్ట్ పంకజ్ అద్వానీ విన్స్ ద 11th వరల్డ్ బిలియర్డ్ ఛాంపియన్షిప్. ఓకే, వరల్డ్ బిలియర్డ్ ఛాంపియన్షిప్ విన్ అయింది ఎవరంటే పంకజ్ అద్వానీ. ద రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ హ్యాజ్ అచీవ్డ్ ద కార్బన్ న్యూట్రల్ స్టేటస్. సో ఫస్ట్ కార్బన్ న్యూట్రల్ స్టేటస్ అచీవ్ చేసిన ఎయిర్పోర్ట్ ఏంటంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్. ఓకే, సో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ వచ్చి కార్బన్ న్యూట్రల్ స్టేటస్ అనేది సెట్ చేసింది. నెక్స్ట్ క్రిస్టియానో రొనాల్డో విన్స్ ద 2016 ఫీఫా బెలెండర్ అవార్డ్. ఓకే, సో క్రిస్టియానో రొనాల్డో పోర్చుగీస్ కి అవార్డు 2016 కి ఫీఫా అవార్డు అనేది వచ్చింది. సో నెక్స్ట్ లారీ పేజ్ నేమ్డ్ ద వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ సిఇఓ బై ద ఫోర్బ్స్. సో ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన లిస్ట్ లో మోస్ట్ పవర్ఫుల్ సిఇఓస్ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ ఎవరిదంటే లారీ పేజ్. ఓకే, లారీ పేజ్ నేమ్డ్ ద వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ సిఇఓ బై ద ఫోర్బ్స్ మ్యాగజైన్. నెక్స్ట్ స్టేట్ బ్యాంక్
మోబీ క్యాష్ మొబైల్ వ్యాలెట్ లాంచ్డ్. ఓకే, సో మోబీ క్యాష్ అనే మొబైల్ వ్యాలెట్ ఎవరికి చెందిందంటే, ఏ బ్యాంక్ కి చెందిందంటే స్టేట్ బ్యాంక్ సంబంధించిన. ఓకే, మోబీ క్యాష్ మొబైల్ వ్యాలెట్ స్టేట్ బ్యాంక్. అట్లాంట్లో డి కోల్కతా హ్యాస్ won the ఇండియా సూపర్ లీగ్ ఫుట్బాల్ టోర్నమెంట్ ఫర్ ద సెకండ్ టైం. ఇండియా సూపర్ లీగ్ ఫుట్బాల్ టోర్నమెంట్ ఎవరు విన్నారంటే అట్లాంటిక్ డి కోల్కతా. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు లాంచ్ ద వెబ్సైట్ ఫర్ ద ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్. సో ఆంధ్రప్రదేశ్ లాంచ్ చేసిన వెబ్సైట్ ఏంటంటే ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం apedp.government.in. ఓకే, apedp.government.in ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్, ఇండియా అండ్ వియత్నాం హ్యావ్ సైన్డ్ ఏ సివిల్ న్యూక్లియర్ కార్పొరేషన్ అగ్రిమెంట్ విత్ ద వియత్నాం బికమ్ ద 14th కంట్రీ టు విచ్ ఇండియా హ్యాస్ సైన్డ్ ద న్యూక్లియర్ డీల్. సో ఇండియా న్యూక్లియర్ డీల్ ఇప్పటిదాకా 14 కంట్రీస్ తో చేసింది. సో వియత్నాం అనేది 14th కంట్రీ అనమాట. ఓకే, సో సివిల్ న్యూక్లియర్ డీల్ చేసుకున్న కంట్రీస్ లో వియత్నాం అనేది 14th కంట్రీ, ఇండియా అండ్ వియత్నాం. నెక్స్ట్, ఓఎన్జీసీ టు రోల్ అవుట్ ద న్యూ బేసిన్ ఇన్ ద అగర్తలా బై 2017. సో ఓఎన్జీసీ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కంపెనీ ఉంది కదా, సో ఇది న్యూ బేసిన్ అనేది అగర్తలాలో, త్రిపుర అగర్తలాలో లాంచ్ చేస్తుంది బై 2017 లో. నెక్స్ట్, ద యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ వేవ్డ్ ద ఇంపోర్ట్ డ్యూటీ అండ్ వీట్ టు 0 from 10% ఫ్రమ్ అన్ ఇండిఫినెట్ పీరియడ్. సో యూనియన్ గవర్నమెంట్ అనేది వీట్ కి ఇంపోర్ట్ డ్యూటీ అనేది మాక్సిమం తీసేసింది అనమాట, 0 చేసింది. అంతకుముందు 10% అనేది ఉండేది. ఓకే, సో 10% to 0 ఆన్ వీట్. Next, the Committee on Digital Payments headed by the former Finance Secretary Ratan P. Wattal submitted the final report for suggesting measures to boost cashless transactions in the medium term. The Finance Minister Arun Jaitley. So cashless transaction కోసం ఆఫ్టర్ డిమానిటైజేషన్ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ మీద వేసిన కమిటీ రిపోర్ట్ అనేది రతన్ పి వాటల్ ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీకి సబ్మిట్ చేశారన్నమాట. ఓకే, సో క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ మీద వేసిన కమిటీ హెడ్ అంటే ఎవరు? రతన్ పి వాటల్. Next, India has offered the tsunami early warning system to the South China Sea countries like Vietnam, Malaysia and Philippines as a part of soft diplomacy. సో మన దగ్గర ఉన్న tsunami టెక్నాలజీ అనేది మనం ఆఫర్ చేస్తున్నాం ఎవరికంటే సౌత్ చైనా సీ కంట్రీస్ లైక్ వియత్నాం, మలేషియా, ఫిలిప్పైన్స్. గుర్తుపెట్టుకోండి, విఎంపి వియత్నాం, మలేషియా అండ్ ఫిలిప్పైన్స్. నెక్స్ట్, బిల్ ఇంగ్లీష్ ఈజ్ ద న్యూ ప్రైమ్ మినిస్టర్ ఫర్ ద న్యూజిలాండ్. ఓకే, న్యూజిలాండ్ యొక్క న్యూ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే బిల్ ఇంగ్లీష్. ఓకే, న్యూజిలాండ్ బిల్ ఇంగ్లీష్. నెక్స్ట్, విరాట్ కోహ్లీ బికమ్స్ ద ఫస్ట్ ఇండియన్ కెప్టెన్ టు హిట్ 3 టెస్ట్ డబుల్ సెంచరీస్. సో విరాట్ కోహ్లీ రీసెంట్ గా జరిగిన టెస్ట్ సిరీస్ లో 3 కంట్రీస్ మీద 3 డబుల్ సెంచరీస్ అనే వరుసగా చేశాడు. ఓకే, సో విరాట్ కోహ్లీ బికమ్స్ ద ఫస్ట్ ఇండియన్ కెప్టెన్. ఇండియన్ కెప్టెన్స్ లో ఫస్ట్ కెప్టెన్ వరుసగా 3 టెస్ట్ డబుల్ సెంచరీస్ చేయడంలో. నెక్స్ట్, మేజర్ పోర్ట్ అథారిటీ బిల్ 2016 అప్రూవ్డ్ బై ద క్యాబినెట్. సో రీసెంట్ గా మేజర్ పోర్ట్ అథారిటీస్ బిల్ అనేది అప్రూవ్ అయింది క్యాబినెట్ లో. ఓకే, మేజర్ పోర్ట్ అథారిటీస్ బిల్. నెక్స్ట్, మిస్ ప్యూటరికో స్టిఫానీ డిల్ వాలే వాజ్ ద మిస్ వరల్డ్ ఫర్ ద 2016 మిస్ వరల్డ్ ఎవరంటే స్టిఫానీ డెల్. ఓకే, సో ఈమె కంట్రీ ఏంటంటే ప్యూటోరికా అనమాట. ఓకే, సో ప్యూటోరికా ఇస్ ద కంట్రీ, నేమ్ వచ్చి స్టిఫెన్ డెల్. నెక్స్ట్, ద వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ లెఫ్టినెంట్ గవర్నర్ బిపిన్ రావత్ ఈస్ ద నెక్స్ట్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్. సో మన యొక్క కొత్త ఆర్మీ చీఫ్ ఎవరంటే బిపిన్ రావత్. ఓకే, సో నెక్స్ట్ ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్. అలాగే నెక్స్ట్ ఎయిర్ చీఫ్ వచ్చి బిఎస్ ధనో. ఓకే, సో బిఎస్ ధనో ఇస్ ద న్యూ ఎయిర్ చీఫ్ అండ్ బిపిన్ రావత్ ఇస్ ద న్యూ ఆర్మీ చీఫ్. నెక్స్ట్, ఇండియా బీట్ బెల్జియం 2-1 టు విన్ ద హాకీ జూనియర్ వరల్డ్ కప్. సో ఇండియా బెల్జియం ను బీట్ చేసి జూనియర్ హాకీ వరల్డ్ కప్ అనేది విన్ అయింది. ఓకే, మార్జిన్ వచ్చి 2-1. నెక్స్ట్, ట్యాక్స్ evaders can declare their unaccounted income till March 31st, 2017 under the government's new income disclosure scheme, officially known as the ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన. సో గవర్నమెంట్ స్కీమ్ అనేది లాంచ్ చేసింది ఏంటంటే ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన. ఇన్కమ్ ట్యాక్స్ డిక్లరేషన్ స్కీమ్ ప్రకారం ఈ స్కీమ్ ప్రకారం మన దగ్గర ఉన్న అమౌంట్ అనేది March 31, 2017 లోపు మనం అనౌన్స్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. The types of disabilities under rights of person with the disabilities bill 2016 have been increased from existing 7 to 21. సో టైప్ ఆఫ్ డిసేబిలిటీ కేటగిరీస్ అనేవి 7 నుండి 21 అనేవి యాడ్ చేశారు అన్నమాట. సో ఇంకా కేటగిరీస్ అనేవి ఇందులో యాడ్ చేశారు. సో 7 to 21. Apart from this, the central government will have the power to add more type of disabilities. This bill is replacing the persons with disability as 1995. సో ఇవే కాకుండా ఇంకా ఏమైనా ఎక్స్ట్రా ఉన్నా సరే యాడ్ చేయడానికి చూస్తున్నారు అన్నమాట గవర్నమెంట్.
ఈ బిల్ అనేది దేన్ని రీప్లేస్ చేస్తుందంటే పర్సన్స్ విత్ డిసేబిలిటీ యాక్ట్ 1995 బిల్ అనేది రీప్లేస్ చేస్తుంది అనమాట. ఓకే, 7 నుండి 21 యాడ్ చేశారు ప్రజెంట్, ఇంకా యాడ్ చేసి ఆలోచన కూడా ఉంది. నెక్స్ట్ రా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. సో రా యొక్క న్యూ చీఫ్ ఎవరంటే అనిల్ దస్మానా. ఓకే, సో అనిల్ దస్మానా ఇస్ ద న్యూ చీఫ్ ఆఫ్ రా. అలాగే రాజీవ్ జైన్ ఇస్ ద నెక్స్ట్ చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ బ్యూరో, ఐబీ. ఇంటెలిజెన్స్ బ్యూరో యొక్క నెక్స్ట్ చీఫ్ ఎవరంటే రాజీవ్ జైన్. నెక్స్ట్ ఇండియన్ ప్రొఫెషనల్ బాక్సర్ విజయేందర్ సింగ్. సో విజయేందర్ సింగ్ అనేవాడు ప్రొఫెషనల్ బాక్సర్ కింద చేంజ్ అయ్యారు కదా. సో ఈయన డిఫీటెడ్ ఫ్రాంకిస్ చెకా బాక్సర్ టెక్నికల్ నాకౌట్. సో టెక్నికల్ నాకౌట్ లో ఫ్రాంకిస్ చెకాను ఓడించి ఇండియన్ ప్రొఫెషనల్ బాక్సర్ విజయేందర్ సింగ్ ఓడించడం అన్నమాట. ఓకే, ఫ్రాంకిస్ చెకా. నెక్స్ట్ సైరస్ వాజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద ఇండియన్ ట్యాక్స్ బ్లాక్ లిస్ట్ ఆఫ్టర్ ద ఇండియన్ గవర్నమెంట్ అగ్రీడ్ టు చేంజెస్ ఇన్ ద డబల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ విత్ దిస్ కంట్రీ. సో సైరస్ అనే కంట్రీని ట్యాక్స్ బ్లాక్ లిస్ట్ నుండి తొలగించింది అనమాట. ఎప్పుడు తొలగించిందంటే అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత. అగ్రిమెంట్ అంటే DTA అంటే డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత సైరస్ అనే కంట్రీని. నెక్స్ట్ స్మృతి మందానా ఈజ్ ద ఓన్లీ ఇండియన్ ఉమెన్ క్రికెటర్ టు బి నేమ్డ్ ఇన్ ద ICC's ఉమెన్ టీమ్ ఆఫ్ ద ఇయర్ 2016. సో స్మృతి మందానా ఈజ్ ద ఓన్లీ ఇండియన్ ఉమెన్ క్రికెటర్ టు బి నేమ్డ్ ఇన్ ద ICC ఉమెన్స్ టీమ్ ఆఫ్ ద ఇయర్ 2016. నెక్స్ట్ పింప్రి బుద్రాక్ ఇన్ పూణే డిస్ట్రిక్ట్ డిక్లేర్ యాజ్ ద క్యాష్లెస్ విలేజ్. సో పూణేలో ఉన్న పింప్రి అనే విలేజ్ వచ్చి క్యాష్లెస్ విలేజ్ గా డిక్లేర్ చేశారన్నమాట. ఓకే, పింప్రి బుద్రాక్ విలేజ్ ఇన్ పూణే డిస్ట్రిక్ట్. నెక్స్ట్ NTPC సైన్స్ మెమోరండం ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ ద నాల్కో టు సెటప్ పవర్ ప్లాంట్ ఇన్ ఒడిస్సా. సో NTPC అండ్ నాల్కో కలిసి ఒడిస్సాలో పవర్ ప్లాంట్ అనేవి ఎస్టాబ్లిష్ చేస్తున్నాయి అనమాట. సో దీనికోసం ఈ రెండు MOU చేస్తున్నాయి. ఓకే, NTPC అండ్ నాల్కో ఒడిస్సాలో. నెక్స్ట్ ఈ టూరిస్ట్ వీసా ఎక్స్టెండెడ్ టు ద సిటిజన్స్ ఆఫ్ 161 కంట్రీస్. సో ఈ టూరిస్ట్ వీసా అనేది 161 కంట్రీస్ కి ఎక్స్టెండ్ చేశారు టు ద సిటిజన్స్ ఆఫ్ 161 కంట్రీస్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ రిజిస్టర్ ద 5% మోర్ గ్రోత్ ఇన్ కంపారిజన్ టు ద ఆల్ ఇండియన్ గ్రోత్ రేట్ ఆఫ్ ద ఫస్ట్ హాఫ్ డ్యూరింగ్ ద 2016-17. 2016-17 లో అన్ని స్టేట్స్ తో కంపేర్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ అనేది 5% మోర్ గ్రోత్ రేట్ అనేది రిజిస్టర్ చేసుకుంది అనమాట. ఓకే, సో 5% మోర్ గ్రోత్ రేట్. నెక్స్ట్ పంజాబ్ విల్ ప్రొవైడ్ ఫ్రీ LPG కనెక్షన్ టు దోస్ BPL బిలో పావర్టీ లైన్ ఫ్యామిలీస్ హూ ఆర్ మిస్డ్ ఇన్ ద 2011 సోషియో ఎకనామిక్స్ క్యాష్ సెన్సిక్స్ ఆన్ ద లైన్స్ ఆఫ్ ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన. సో ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన స్కీమ్ కింద మిస్ అయిన వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకి పంజాబ్ గవర్నమెంట్ ఫ్రీ LPG కనెక్షన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఓకే, సో 2011 సెన్సెక్స్ లో ఈ స్కీమ్ కింద ఎవరైనా మిస్ అయి ఉంటే వాళ్ళకి ఫ్రీ LPG అనేది పంజాబ్ స్టేట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ రాజస్థాన్ గవర్నమెంట్ లాంచెస్ అన్నపూర్ణ రోజా స్కీమ్. సో ఓకే, అన్నపూర్ణ రోజా స్కీమ్ కింద క్వాలిటీ ఫుడ్ అనేది తక్కువ రేట్ కి రాజస్థాన్ గవర్నమెంట్ అనేది స్టేట్ గవర్నమెంట్ పూర్ పీపుల్ కి పెడుతున్నారు అనమాట. ఒకసారి నెక్స్ట్ ఇండియా అండ్ రష్యా హ్యావ్ అగ్రీడ్ ద ఎక్స్టెండ్ ద రేంజ్ ఆఫ్ బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ మిసైల్ బియాండ్ ద కరెంట్ 300 కిలోమీటర్స్ రేంజ్. సో బ్రహ్మోస్ మిసైల్ యొక్క కరెంట్ రేంజ్ వచ్చి 300 కిలోమీటర్స్ ఉంది. సో వీళ్ళు ఇండియా రష్యా కలిపి రేంజ్ అనేది కూడా పెంచడానికి ట్రై చేస్తున్నారు అనమాట. ఓకే, సో ఇండియా రష్యా అగ్రీడ్ టు ఎక్స్టెండ్ ద రేంజ్ ఆఫ్ బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ మిసైల్. ప్రెసెంట్ రేంజ్ వచ్చి 300 కిలోమీటర్. నెక్స్ట్ చైనా సీజెస్ ద US అండర్ వాటర్ డ్రోన్ ఇన్ సౌత్ చైనా సీ. US కి చెందిన అండర్ వాటర్ డ్రోన్ అనేది సౌత్ చైనా సీలో చైనా అనేది సీజ్ చేస్తుంది అనమాట. ఓకే, సో చైనా సీజెస్ ద US అండర్ వాటర్ డ్రోన్ ఇన్ సౌత్ చైనా సీ. ఓకే, సో డిసెంబర్ కరెంట్ అఫైర్స్ అనేవి నేను సగం ఎడిటింగ్ మధ్యలో ఆగిపోయింది. సో హరీబెరీగా కానిచ్చేసాను. సో జనవరి నుండి మనం క్లియర్ గా కంటిన్యూ చేద్దాం, జనవరి ఫిబ్రవరి నుండి. సో అలాగే యూనియన్ బడ్జెట్ మీద కూడా వీడియో చేస్తాను. సో వీడియోస్ ఎవరైనా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఓకే, థ్యాంక్ యూ.